బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ వార్ మొదలైందా? గులాబీ పార్టీ రెండు ముక్కలు కాబోతోందా? ఇన్నాళ్ళు కేసీఆర్ డైరెక్షన్ లోనే పని చేస్తామన్న కేటీఆర్ కవిత వేరుకుంపటి పెట్టేందుకు రెడీ అయ్యారా? అందుకే తండ్రి కేసీఆర్ కు కవిత 6 పేజీల లేఖస్రాన్ని సంధించారా? అసలు కవిత ఇప్పుడెందుకు లేఖ రాశారు? కొత్త పార్టీ పెట్టేందుకు ఆమె రెడీ అయ్యారా? గులాబీ పార్టీలో అసమ్మతి రాగం శురువైంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న కవిత ఒకేసారి లావా రూపంలో లేఖాస్త్రాన్ని సంధించారు. ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్కు 6 పేజీల లేఖ రాయడం తెలంగాణ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. అయితే ఈ లేఖలో 2 పేజీలు పాజిటివ్ అంశాలను ప్రస్తావించిన కవిత మిగతా 4 పేజీల్లో పార్టీని ఏకిపారేశారు. కొద్ది రోజులుగా గులాబీ పార్టీలో తనకు జరుగుతున్న వరుస పరిణామాలను ఆమె ఏకరువు పెట్టారు. అలాగే బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్ మైనస్లను లేఖలో ప్రస్తావించారు. అలాగే ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడం, పెహల్గాం మృతులకు మౌనం పాటించాలని కోరడం, రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం బాగుందని లేఖలో వివరించారు. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్లో మాత్రం సంచలన అంశాలను ప్రస్తావించారు. మొత్తం ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడంతో భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనే సందేశం వెళ్లేందుకు కారణమైందని ఆరోపించారు. తనను జైలు పాలు చేసిన బీజేపీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు అసంతృప్తిని మిగిల్చిందని ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే లేఖ గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు కవిత తన లేఖలో బీసీల గురించి ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అటు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం పట్ల చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే వరంగల్ సభలో కేసీఆర్ స్టేజిపైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందన్నారు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారు ప్రసంగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అటు బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తుపై సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. తాను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమోనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చిందన్న మెసేజ్ను కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్లకు యాక్సెస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వాస్తవానికి లిక్కర్ స్కామ్లో అరెస్టు తర్వాత కవిత కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి యాక్టివ్ అయ్యారు. కానీ ఆమెను రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. అన్నయ్య మాటకు విలువ ఇవ్వకుండా కవిత వ్యవహరిస్తుండడంతో కేసీఆర్ దగ్గరకు వెళ్లేందుకు కవితకు డోర్ క్లోజ్ అయ్యాయని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమె లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె వేరుకుంపటికి రెడీ అయ్యే ఈ లేఖ రాసి ఉంటుందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవిత ఆలోచన మారిందనే టాక్ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు సరైన ప్రాధాన్యత లేదనే భావనలో ఉన్నారట. అందుకే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. అయితే పార్టీ కార్యక్రమాలు కాకుండా జాగృతి పేరుతో సమావేశాలు జరపడంతో పార్టీలో కూడా తీవ్ర చర్చ జరిగిందట. ఈ క్రమంలోనే మేడే రోజున కవిత సంచలన కామెంట్ చేశారని చెబుతున్నారు. ఇప్పటి వరకు భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ ఆవిష్కారం కాలేదని కవిత చెప్పడంతో బీఆర్ఎస్ నేతలంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా బాంబు పేల్చారు. తాను కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు రెడీగా ఉన్నానంటూ ప్రకటించారు. దాంతో కేటీఆర్కు హరీష్ రావు లైన్ క్లియర్ చేశారని అంతా భావించారు. ఆ తర్వాత హరీష్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత రోజున కూడా మరోసారి ఈ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తాయి. ఇద్దరి నేతల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే కేటీఆర్కు హరీష్ లైన్ క్లియర్ చేయడంతో కవితకు లేఖాస్త్రాన్ని సంధించారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద తనకంటూ ఓ గుర్తింపు కవిత కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకే ఆమె సొంత కుంపటి పెట్టుకునే ఆలోచనలో ఉన్నారట. అందుకే జాగృతి బ్యానర్లో తెలంగాణ అమరుల స్తూపం, జయశంకర్ ఫోటో పెట్టుకున్నారని అంటున్నారు. త్వరలోనే ఆమె తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో కవిత ఉన్నారని ప్రచారం సాగుతోంది.